ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. డీలో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నార్మల్గా ఫోన్ చేశారు వాళ్ళు. చేసేసి నేను మనాలిలో ఉన్నాను అప్పుడు. లిరి కోసం వెళ్ళాను. లిరి బర్త్డేకి ముందు వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది నాకు ఫస్ట్. అబ్బా నేను ఇప్పుడు రాలేనండి, నేను చేయలేను, 24థ్కే అన్నారు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చాను. లిరి బర్త్డే 4th కదా, June 4th. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కావాలండి మీరు కంపల్సరీ అన్నారు. ఓ ఇంకేంటి వస్తానండి, లిరి బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చేస్తాను ఆఫీస్కి అన్నాను. వెళ్ళిపోయాను, సైన్ చేసేసాను. శేఖర్ మాస్టర్ ఇచ్చే కమెంట్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. నా లైఫ్లో జానుకు ఒక మెమొరీ ఉందంటే, శేఖర్ మాస్టర్ జాను జాను అని ఎప్పుడు అన్నాడో, తను వచ్చి నీల్ డౌన్ చేసినప్పుడు అసలు కిందికి వచ్చినాక నేను ఫుల్ ఏడ్చాను. అంటే నా డాన్స్ నచ్చుతుందా, నా డాన్స్ నన్ను చాలామంది ఒకటే స్టైలు, ఒకటే అది, దీనికి డాన్స్ రాదు అని నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది అంత పెద్ద మాస్టర్ నా జాను పేరుకి అందం వచ్చింది. ఆ మాస్టర్ జాను జాను అనేసి వచ్చి నీల్ డౌన్ చేస్తే నిజంగా నేను అంత బాగా చేశాను, నాలో అంత టాలెంట్ ఉందా నా మీద నాకే ఒక్కసారి అనిపించింది. గణేష్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్, హన్సిక గారు కానీ, వీళ్ళకి నా డాన్స్ నచ్చుతుంది, నాలో కూడా టాలెంట్ ఉందిరా అనిపించింది. అంటే నాకు అదే మూమెంట్ అక్క. నేను లైఫ్లో అసలు మర్చిపోను. నాకు డాన్సర్కి ఏం కావాలంటే ఒక గుర్తింపు చాలా అక్క. ఇంకా పెద్ద కోరికలు ఇంకేం లేవు, అయిపోయింది. రీసెంట్ పర్ఫార్మెన్స్ లో శేఖర్ మాస్టర్ కూడా జాను జాను దాంతో కూడా వీడియో చేసేసారు. దాని తర్వాత చాలా వీడియోస్ బయటకు వచ్చాయి కదా, కొన్ని నెగిటివ్ ట్రోల్స్. ఇంకా అవన్నీ అలాగే ఇంకా పట్టించుకోను. నేను పట్టించుకోవద్దని పట్టించుకోలేదు. ఒకవేళ పాత జాను ఉంటే ఇంకా కూర్చొని ఏడ్చేదాన్ని ఇలాగా, ఇంకా ఏడవద్దని ఫిక్స్ అయ్యే. సో నిజంగా అభి నిజంగా వాడి టాలెంట్ డి జూనియర్స్ అప్పటి నుంచి అనుకుంటానమ్మా వీళ్ళు తెలుసు నాకు. అభి, సోమేష్, రాజు, వీళ్ళు ఒక థికెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు. ఓకే, రాజు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ వీళ్ళిద్దరు మాత్రం కనబడతారు. ముగ్గురు హార్డ్ వర్కర్స్. అభి ఎంత హార్డ్ వర్క్, సోమేష్కి కొరియోగ్రఫీ చేశాడు, రాజుకి కొరియోగ్రఫీ చేశాడు. చిన్న పిల్లడు కాస్తే ఈ రోజు వాడు కొరియోగ్రాఫర్ అయిపోయాడంటే ఒరే నువ్వు ఎంత నుంచి ఎంత వచ్చేసావు, నేను పెద్ద అయిపోయాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటది. నిజంగా వాడి బాడీ స్టైల్ కానీ, అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీడి ఇక్కడ అసలు ఆయన ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ చేశాడు కదా, ఎవరు అలా చేసినప్పుడు అట్లా ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం నేను చేస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే హన్సిక గారు అన్నారు, ఒక కూతురు చేస్తే ఫాదర్ ఎలాగ ఎంజాయ్ చేస్తాడు అలా చేస్తున్నాడు అని చెప్పింది. ఏదైనా తన స్టూడెంట్ అనేది నిజంగా చేస్తే అది ఆ మాస్టర్కి అది ఒక హ్యాపీనెస్. అంటే నేను కావాలని నేను తన పేరు చెప్పాను, ఇద్దరు మాస్టర్స్ పేరు చెప్పారు వీళ్ళు, నాకు అభి మాస్టరే కావాలని చెప్పాను నేను. సూపర్ చెప్పాను. అప్పుడు మాస్టర్ వచ్చారు, ఓకే బాగుంది, మంచి, చాలా మంచోడు అభి. చాలా అంటే అసలు ఎవరికి తెలీదు, చాలా మంచోడు, చాలా అల్లరి. చిన్నపిల్లడు ఎలా ఉంటాడు అలా ఇంకా నేను చిన్నోని అంటాడు. లేదురా పాప నిజంగా చిన్నోడే, అంత లేదా పొరపాటున మీసాలు గడ్డాలు వచ్చాయి అంతే. అమ్మ ఇంకా అంటాడు, చూసావా నేను చిన్నోడిని, ఇప్పటికే ఫీల్ అవుతుంది చాలా చిన్నోడిని, నువ్వు అన్నావా ఇంకా అయిపోయింది. నిజంగా అసలు వాడి డాన్స్ కి మాత్రం వాడి బాడీ లాంగ్వేజ్ అసలు నిజంగా వాడి పర్ఫార్మెన్స్. నేను చాలా కొంచెం నా డాన్స్ చేంజ్ అయిందంటే తన వల్లే. అవునా, సూపర్. ఫోక్ కాస్త చాలా మంచి మంచి డాన్సెస్ చేస్తున్నావు కదా. అసలు ప్రాక్టీస్ ఎలా ఉంటుంది జాను? మాస్టర్ గురించి తెలిసిందే కదా, రాత్రులు ఉంటాయి ప్రాక్టీస్, మార్నింగ్ ఉండదు. మార్నింగ్ అంతా పడుకుంటాడు. పోనీ నీకు కూడా నైట్ నిద్ర పట్టదు. అవును, ఇది బాగా కలిసిపోయింది మాకు. నైట్ 9 నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3 అవుద్ది. అంటే అందరూ ప్రాక్టీస్ ఎలా చేస్తారు, 24 గంటలు చెయ్యి అంటారు, అలా ఉండదు. అభి మాస్టర్ది ఎలా ఉంటుంది, ముచ్చట పెడతాడు, గేమ్ ఆడతాడు, కానీ 3 hours ఉంటుంది కదా టైం, ఆ 3 hours చేసేస్తాడు. అసలు పాట అయిపోయిందా, చేసేసారా అనిపిస్తుంది, అంత ఫాస్ట్ గా ఉంటాడు. అంత ఎన్ని డేస్ డ్యూరేషన్ లో అయిపోతుంది ఒక సాంగ్ కొరియోగ్రఫీ? అంటే ఒక సాంగ్ ఒక 2 days 3 days 3 days లో మొత్తం అయిపోతుంది. 3 days లో ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, నైట్ కంప్లీట్ చేస్తాడు. అంత ఘోరంగా అభి మాస్టర్. సూపర్. ఆఫ్టర్ డి తర్వాత నీకు ఏమైనా ఫిలిమ్స్ లో కొరియోగ్రఫీ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ? మూవీస్ నుంచి ఫోన్ వచ్చినాక త్వరలో గుడ్ న్యూస్ వింటారు. యాజ్ యాక్టర్ గా వావ్, కంగ్రాచులేషన్స్ జాను. థ్యాంక్ యూ అక్క, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ మంచి ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయి.
సో లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు? నీ కోరిక ఏంటి? అంటే నాకు ఏదో హీరోయిన్ కావాలి, ఒక మంచి కొరియోగ్రాఫర్ కావాలని అలా లేదక్క. ఏదొస్తే అది చేయాలి. అంటే నా నా ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, ఈరోజు నాకు కారు ఉందేమో, రేపటి రోజు టైం బ్యాడ్ అయ్యి నేను మళ్ళీ బస్సులో వెళ్ళాల్సిన రోజు ఉంటుంది. సో పెద్దవే చేయాలని నేను ఎప్పుడు అనుకోను. నాకు ఏది వస్తే అది చేస్తాను. ఫోక్ సాంగ్స్ అయితే అసలు వదులుకోను వదిలిపెట్టలేదు. అస్సలకే. ఎందుకంటే నేను స్టార్ట్ అయింది దాంతోనే. నేను ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నాను కూడా ఫోక్ సాంగ్స్ చేస్తాను. నాకు వచ్చింది చేస్తాను. నాకు అది చిన్నదా పెద్దదా అని చూడను. నాకు సాయి పల్లవి అంటే ఇష్టం చాలా. నాకు ఎట్లా అంటే తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తనని చూస్తే ఎందుకో నన్ను నేను చూసుకున్నట్టుండిద్ది. నాకు ఒక కోరిక ఉంది, తనని కలవాలి, తనని కలిసి అంతే. ఇది అదే ఒక సింగిల్. 2 స్టెప్స్ అయినా వేయాలి వేయాలి. సో ఒక ఫోక్ డాన్స్ కి నీకు ఎలా ఉంటుంది ప్యాకేజ్? అంటే నార్మల్గా కొంతమంది ఇస్తారు, అంటే చెప్పకూడదు మేబీ. ఓకే, ఫస్ట్లో ఇంత ఉందనుకో, తర్వాత ఇంత అయింది, తర్వాత ఇంత అయింది. సో యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకుంది, ఓన్గా ఉంది. దాని నుంచి రెవెన్యూ బాగా వస్తుందా? ఓకే అక్క, పర్లేదు. మరి అంత పర్వాలేదు. కాదు, అంటే కొంచెం బిజీగా ఉండి సాంగ్స్ చేయలేకపోతున్నాను. బట్ సాంగ్స్ చేస్తే మంచిగా రన్ అవుద్ది, బాగుంటుంది. ఓకే. సో జాను, అంటే లైక్ లిరి లైఫ్ని నువ్వు ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు? తన కోసం నీ ఆలోచనలు ఏంటి? నేను చదువుకోలేదు. చదువుకోకపోతే ఎంతమంది ఎంత గలీజ్గా చూస్తారో నేను ఫేస్ చేశాను సీరియస్గా, మా ఫ్యామిలీ తరపున కానీ అన్నిటికీ. అంటే నేను వానికి చెప్పేది ఒకటే, ఫస్ట్ చదువుకో. నువ్వు యాక్టర్ అవుతావా లేకపోతే ఇంకేమైనా అవుతావు నీ ఇష్టం, కానీ ఫస్ట్ చదువు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఉందనుకో, ఇది ఏంటని పక్కన వాళ్ళని అడగకూడదు, నువ్వే ఒకరికి చెప్పేలా ఉండాలి. అక్కడి వరకు చదువుకో అని చెప్పాను. వాడు మంచిగా చదువుకొని ఒక జాబ్ చేయాలని నాకు ఉంది. అంటే వాడు ఇక్కడ ఉండకూడదు అక్క, అసలు హైదరాబాద్లో ఉండకూడదు. వాడు 10th అయిపోయిందంటే యూఎస్కి పంపించేసి వాడు అక్కడ చదువుకొని ఒక మంచి పొజిషన్లో, వాని కోసం ఒక ఇల్లు కొనేసి, ల్యాండ్ కొనేసి, అంటే వాడు కూర్చొని బతకాలి. ఇంక అంతే, పెళ్ళి చేసుకొని వాళ్ళ వైఫ్తో కూర్చొని టీవీ చూసుకుంటూ తినుకుంటూ బతకాలి. అంత సంపాదించి పెట్టాలని ఫిక్స్ అయ్యాను. వెరీ గుడ్. అంటే నేను ఎంత కష్టపడ్డా నా కొడుకు కష్టపడకూడదు, వాడు అలా కూర్చొని బతకాలి అంతే. చిన్నగా ఏదైనా నార్మల్గా జాబ్స్ ఉంటాయి కదా, ఆ చిన్నగా జాబ్ చేయాలి. వైఫ్కే ఎక్కువ టైమింగ్ ఇచ్చుకుంటూ మంచిగా కూర్చొని ఇంట్లో ఉండాలి. నీ అంత లైఫ్ లో సంపాదించి నువ్వు ఏది పెట్టాలి. మిస్ అయ్యో అదన్నీ నీ అది కొడుకులో నా చూడాలి. కొడుకు ఉండాలి అంతే. ఇంకా ఈ స్టేజ్ మీద నీ లైఫ్ జర్నీని చూసాం ఆల్రెడీ. నెల్లూరు ఈ అతను అంత వరస్ట్గా మాట్లాడడం, ఇలా అడగడం, ఇదంతా ఒక ఇది. ఆ తర్వాత ఇంకేమైనా సరే ఇండస్ట్రీలో కానివచ్చు, బయట వాళ్ళు ఎవరైనా సరే ఇంకేమైనా మాట్లాడడం, అడగడం, నాతోనే అసలు సింగిల్ ఉమెన్ గా ఉన్నందుకు ఎవరైనా ఇదిగా అంటే చూడడం? తప్పుగా మాట్లాడతారు, కానీ ఫోక్ ఇండస్ట్రీలో అసలు ఎవరు నన్ను అలా తప్పుగా అనుకుంటారేమో, బట్ ఫేస్గా నా దగ్గరకు వచ్చి మాట్లాడే అంత ఎవరికి లేదు. మాట్లాడలేదు కూడా, అడగలేదు కూడా. కానీ నన్ను అందరూ అక్క అక్క అని పిలుస్తారు అక్క. ముస్లింలు కూడా అక్క అంటారు తెలుసా. ఇప్పుడు తెలంగాణ శకుంతల అక్క ఎలాగో ఈ నేను కూడా తెలంగాణలో బయటికి ఎక్కడికి, అరే అబ్బాయి నాకన్నా చిన్నోడే కదా అక్కనా, అక్క నాకన్నా చిన్నోడు అక్క, అరే నాకన్నా పెద్దోడే కదా అక్క అంటున్నాడు ఏంటి, అరే వీడు బాగున్నాడు, వీడికి కూడా నేను అక్కనే అయిపోయానా అంటే మన యూనివర్సల్ అక్క. పర్సనల్ లైఫ్ అనేది పక్కకు పెట్టేస్తే జాను, ప్రతి ఒక్క ఉమ్మని కూడా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా కష్టపడి ఇండివిజువల్గా పైకి రావాలనుకున్న ప్రతి ఒక్క ఫీమేల్కి ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ. పడేవాడు ఎప్పుడు కామెంట్ చేశారు అక్క సేమ్ పొజిషన్ ఉంది, నాకు ఒక బాబు పాప, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. చాలా మంది మెసేజ్ పెట్టారు నాకు. నేను ఒకటే చెప్పాను, చచ్చిపోతే ఏం చేస్తావు? అసలు ఎవడో అనడానికి మనం ఎందుకు అక్క రియాక్ట్ కావాలి? ఎందుకు చచ్చిపోవాలి? వాడు ఈరోజు అన్నోడు, నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు ఎవడు ఏం చేయడక్క మనకి. వాడు అన్నోడు కూడా ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు. సరే వాడిని ఏమన్నా అందాము, వాడిని తీసుకొద్దాము అని కొడదాము, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. కొంతమంది ఫేక్ గాళ్ళు ఉంటారు, పక్కనున్న వాళ్ళే పెట్టిస్తారు కూడా. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు? రేపు నీ కూతురు కొడుకే నిన్ను చూసి మా మమ్మీ ఇంత కష్టపడి మమ్మల్ని పెంచిందని నీలాంటి వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేస్తారు వాళ్ళు. నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే అక్క, వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు. నిజంగా అక్క, ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలా పుకారు చేస్తారు తెలుసా. ఎవరితో మాట్లాడినా వానితో ఉంది, వానితో చేసింది. ఒక హస్బెండ్ ఉంటే ఆమె ఎన్ని చేసినా హస్బెండ్ ఉన్నాడు అంటారు. హస్బెండ్ లేకపోయి ఏ తప్పు చేయకుండా అమ్మా ఎంతమందితో తిరుగుతుందిరా అంటారు. డిఫరెన్స్ చూడు. ఉండి తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, కానీ లేకుండా తప్పు చేయని వాళ్ళు ఉంటారు. ఆ తప్పు చేయని వాళ్ళని కూడా తప్పులాగా ఎన్ని చేస్తారో నాకు తెలుసు, కానీ తిని ఇటు వదిలేయాలి. మనమేంటి మనోళ్ళకి తెలిస్తే చాలు, అందరికి తెలియాల్సిన అవసరం లేదు.
వాడు ఏం రాసుకుంటాడో రాసుకో, వాడు ఏమనుకుంటాడో వాడు అనుకో, అసలు అవసరం లేదు వాని గురించి. నీకు దండం పెడతాను రా, నీ కాలు పట్టుకుంటాను రా, నేను నువ్వు తప్ప ఇంకేది లేదు చూడు, నేను నీతోనే ఉంటాను అని ఎన్ని చెప్పినా వానికి ఇక్కడ ఉండాలి, నీతో ఉంటాను, అప్పుడే ఉంటాడు. దీనికి మంచిగా యూజ్ అయిందా అంటే చాలా కెరియర్ పరంగా? ఓకే అక్క. అంటే నార్మల్గా నేను ఫోక్ సాంగ్ చేసినప్పుడు ఎంత మంచి పేరు వచ్చిందో, డీలో చేసినప్పుడు ఇంకా కొంచెం మంచి పేరు వచ్చింది. అట్లాగే నెగిటివ్ కూడా వచ్చింది, బట్ నెగిటివ్ పట్టించుకోకూడదులే. అది ఎక్కడున్న నెగిటివిటీ అనేది మన అంతే. వైఫ్ ఎలా తిరుగుతూనే ఉంటుంది. నా వెనకైతే బాగా తిరిగిద్ది అక్కో, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, అసలు నా మీదే ఫోకస్ అంతా. బిగ్ బాస్ లాగా కళ్ళు ఇలా పెట్టి నన్నే చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది అక్క, వచ్చింది, కానీ వెళ్ళలే. అసలు వెళ్ళనక్క, వెళ్ళను కూడా. ఇంకా నీ లైఫ్ ఇంతే పీస్ఫుల్గా ఉండాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి, లిరీని ఇంకా బాగా చూసుకోవాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి నిన్ను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.